2 డేస్ నుంచి అయితే మా ఇంటి దగ్గర అయితే వానలు పడుతున్నాయండి. అదిగాక వెదర్ చాలా చల్లగా ఉంది. ఇట్లాంటి టైంలో మాకు గుర్తొచ్చే మెయిన్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది బజ్జీయే. బయట కొనుక్కొచ్చుకుందాంలే ఇంట్లో చేసుకోవడం ఎందుకు అని చెప్పి బయట కొనుక్కుందాం అంటేనేమో ప్లేట్ 30 రూపీస్ 3 వస్తాయి. అదే 30 రూపీస్తో బజ్జీ మిరపకాయలు కొనుక్కున్నాం అనుకోండి 1/2 కేజీ వస్తాయి. రెగ్యులర్ గా చేసే బజ్జీలు కాకుండా కట్ మిర్చి బజ్జీ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మిరపకాయలన్నీ ఇట్లాగా మధ్యలో కట్ చేసుకొని గింజలు తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. దీన్ని కొంచెం డిఫరెంట్గా ట్యాంగీ ఫ్లేవర్ ఇవ్వాలని చెప్పి 2 నిమ్మకాయల నుంచి తీసిన రసం అయితే వేసుకొని కలిపేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇట్లా చేయటం వల్ల పచ్చిమిర్చి మంటగా ఉన్నా కానీ అసలు మంట లేకుండా స్పైస్ తగ్గి ఉంటుందన్నమాట. అందుకని నేను ఎప్పుడప్పుడు ఇలా చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగ శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, వాము పొడి ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకొని బజ్జీలు అయితే వేసుకున్నాను. ఈ బజ్జీలు నాకు బాగా టేస్ట్ అనిపించేది ఎక్కడ అంటే ఆనియన్స్ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. నేనైతే ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులోకి కొంచెము సాల్ట్ అలాగే కారము కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకున్నాం అనుకోండి పుల్లగా అయితే ఉంటుంది. మనం బజ్జీ తినేటప్పుడు అవి నంచుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు స్పైస్ లేదు. ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.